నమస్తే అండి, నేను డాక్టర్ దీప్తి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వర్కింగ్ అట్ 49 ఫర్టిలిటీ సెంటర్ తిరుపతి. ఈరోజు నేను మీకు లాప్రోస్కోపీ అంటే ఏంటి, ఈ లాప్రోస్కోపీ అనే దాన్ని ఫర్టిలిటీలో ఎటువంటి సమయాల్లో చేస్తాము అనే టాపిక్ గురించి మాట్లాడతాను. సో లాప్రోస్కోపీ అంటే మనం పొట్ట మీద అంటే ఆడవారి యొక్క కింది భాగం పొట్ట దగ్గర మనం చిన్నగా ఒక కీ హోల్స్ అంటే చిన్న హోల్స్ అనేవి 1 సెంటీమీటర్స్ ఆర్ 1.5 సెంటీమీటర్స్ హోల్స్ అనేవి క్రియేట్ చేసి ఈ హోల్స్ ద్వారా ఈ స్కోప్ని లాప్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్ని హోల్స్ ద్వారా లోపలికి తీసుకుని వెళ్ళి అలాగే కొంచెం గ్యాస్ అనేది కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది పొట్టలో అనేది మనం అబ్డామెన్లో డిస్టెండ్ చేయడానికి గ్యాస్ అనేది ఇన్ఫ్లేట్ చేసి ఈ గ్యాస్ ఇన్ఫ్లేట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే మనకి అబ్డామెన్లో ఉండే ఆర్గాన్స్ అన్నీ కొంచెం అబ్డామెన్ డిస్టెండ్ అవ్వడం వల్ల ఆర్గాన్స్ అన్నీ కొంచెం సెపరేట్ అవుతాయి అన్నమాట. సెపరేట్ అయినప్పుడు మనం పెల్విక్ క్యావిటీలో ఉండే ఆర్గాన్స్ని క్లియర్గా చూడటానికి వీలవుతుంది. సో ఈ స్కోప్కి చివరలో కెమెరా అనేది ఉంటుంది అండ్ స్కోప్ వచ్చేసి మనకి అదర్ ఎండ్ మానిటర్కి అటాచ్ అయ్యి ఉంటుంది. సో ఈ స్కోప్ని అబ్డామెన్లో పాస్ చేసినప్పుడు ఈ డిస్టెండెడ్ గ్యాస్ ఎఫెక్ట్ వల్ల మనకి పొత్తి కడుపులో అంటే పెల్విక్ క్యావిటీలో ఉండే ఆర్గాన్స్ ఏముంటాయి, పొత్తి కడుపులో యూట్రస్ ఉంటుంది, ట్యూబ్స్ ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి, అండాశయాలు ఉంటాయి. సో వీటన్నిటిని కూడా మనం స్కోప్ ద్వారా చూడటానికి అవకాశం దొరుకుతుంది. సో దీన్నే లాప్రోస్కోపీ ప్రొసీజర్ అని అంటాము. సో ఈ లాప్రోస్కోపీ ప్రొసీజర్లో మనం 2 రకాలు చూడొచ్చు. ఒకటి డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ అంటాము. డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ అంటే మనం స్కోప్ ద్వారా లోపలికి వెళ్ళి సమస్య ఏంటి అని కనుక్కోవటానికి మాత్రం ప్రయత్నం చేస్తాము. ఆల్రెడీ మనకి పేషెంట్ ఇచ్చిన హిస్టరీ ప్రకారం పేషెంట్కి ఉండే సిమ్టమ్స్ని బట్టి తను సఫర్ అవుతున్న కారణాలని బట్టి కొంతవరకు అల్ట్రాసౌండ్లో కానీ కొంతవరకు తను ఇచ్చే హిస్టరీని బట్టి కొన్ని సమస్యల్ని సస్పెక్ట్ చేస్తామన్నమాట. సో ఈ సస్పెక్ట్ చేసిన సమస్యల్ని మనం కన్ఫర్మ్ చేసుకోవటానికి స్కోప్ వేసి లోపలికి వెళ్ళి చూస్తాం క్లియర్గా. సో దీన్నే డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ అని అంటాము. ఒక్కొక్కసారి ఫెలోపియన్ ట్యూబ్ సమస్యలు డయాగ్నోస్ చేయడానికి కూడా డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ చేస్తాము. అంటే ట్యూబ్స్ అనేవి మైనర్గా బ్లాక్ ఉంది ఆర్ లేకపోతే కొంతవరకు క్లియర్గా ఉంది కానీ బయటికి ఫ్రీగా స్పిల్ అవ్వట్లేదు. ఈ హెచ్ఎస్జీ టెస్ట్ అనేది చేసినప్పుడు డై ఫ్రీగా స్పిల్ అవ్వట్లేదు. సో ఇటువంటి సమస్యలు మనం ఎదుర్కొన్నప్పుడు ఆ ట్యూబ్స్ అనేవి క్లియర్గా మనం డయాగ్నోస్ చేసుకోవడానికి అంటే ట్యూబ్స్ ఓపెన్లో ఉన్నాయా, ఒకవేళ బ్లాక్ ఉంటే ఏ లెవెల్లో బ్లాక్ ఉంది, ఫస్ట్ పార్ట్లో బ్లాక్ ఉందా, మిడ్ పార్ట్లో ఉందా, చివరి పార్ట్లో బ్లాక్ ఉందా, ఇవన్నీ మనం అంచనా వేసుకోవటానికి డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ ద్వారా క్రోమోపెచ్యుబేషన్ అనే మెథడ్ చేస్తాము. ఇది ట్యూబల్ టెస్టింగ్కి ఒక 100% డయాగ్నోస్టిక్ టెస్ట్ అనమాట. సో ఇటువంటి సమయాల్లో కూడా మనం డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ చేస్తుంటాము. కొంతమందికి ఇన్ఫర్టిలిటీ సమస్యతో చాలా కాలం బాధపడుతుంటారు. అన్నీ నార్మలే వస్తాయన్నమాట. ఓవ్యులేషన్ బాగా జరుగుతూ ఉంటుంది, తర్వాత వాళ్ళ వీర్యకణాల సమస్యలు కరెక్ట్గా ఉంటాయి, చాలా వరకు అన్నీ నార్మల్గా ఉంటాయి. కాకపోతే మనకి వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది డిలే అవుతూ ఉంటుంది. కారణం ఎక్కడ చిన్న టెస్ట్లో ఎక్కడ దొరకదు. దీన్నే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాము. సో ఇటువంటి సమయాల్లో మనం పొత్తి కడుపులో ఏదైనా సమస్య గుర్తించినట్టు అనుమానం కలిగినట్లయితే లైక్ ఎండోమెట్రియోసిస్ లాంటి సమస్యలు ఇటువంటివి ఏదైనా మనం డయాగ్నోసిస్ మిస్ అవుతున్నామా అని డౌట్ వచ్చినప్పుడు ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్లో కూడా ఈ డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ చేసి ఎక్కడైనా అతుకులు ఏమైనా ఉన్నాయా, ట్యూబో ఓవేరియన్ రిలేషన్షిప్ అంటే ట్యూబ్కి ఓవరీకి మధ్యలో ఉండే అనాటమీ అనేది కరెక్ట్గా ఉందా, ఎక్కడైనా డిస్ప్లేస్ అయిందా అనాటమీ, తర్వాత యూట్రస్ వెనక భాగంని మనం పౌచ్ ఆఫ్ డగ్లస్ అంటామండి, ఒక ఎంటీ స్పేస్ అనమాట ఇది. అక్కడ కూడా ఒక్కొక్కసారి ఎండోమెట్రియోసిస్ వల్ల అతుకులు ఏర్పడి యూట్రస్ అనేది ఫిక్స్డ్గా, యూట్రస్ అనేది మామూలుగా మొబైల్ ఆర్గాన్గా ఉండాలి కానీ కొంతవరకు ఈ అతుకులు ఏర్పడినప్పుడు యూట్రస్ ఫిక్స్ అయిపోతుంది అనమాట, మొబిలిటీ అనేది తగ్గిపోతుంది. అండ్ ట్యూబ్స్ కూడా చుట్టుపక్కల గోడలకి పెల్విక్ గోడలకి గట్టిగా అతుకుల వల్ల అతుక్కుని మనకి ట్యూబ్ యొక్క మొటిలిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ సమస్యల వల్ల ఫర్టిలిటీ అనేది ఎఫెక్ట్ అయ్యి వాళ్ళకి కారణం ఎక్కడ నార్మల్గా చేసే సింపుల్ బ్లడ్ టెస్ట్లో కానీ స్కాన్స్లో కానీ ఎక్కడ దొరకదు. సో దీన్ని డయాగ్నోస్ చేయడానికి మనం డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ చేసుకుంటాము. నెక్స్ట్ కమింగ్ టు
ఆపరేటివ్ లాప్రోస్కోపీ. సో ఆపరేటివ్ లాప్రోస్కోపీ అంటే మనకి ఆల్రెడీ ఒక డయాగ్నోసిస్ ఈ పేషెంట్కి తెలుసు, వీరికి ఎందుకు ఇన్ఫర్టిలిటీ సమస్య వచ్చింది అనేది తెలుసు, లేదా వీరికి ఎందుకు హెవీగా బ్లీడింగ్ అవుతోంది అనేది తెలుసు, లోపల ఏదైనా కణిత కానీ లేకపోతే గర్భాశయం పైన అతుకులు అంటే ఎండోమెట్రియోసిస్ కానీ లేదా అండాశయంలో చాక్లెట్ సిస్ట్ కానీ లేకపోతే సింపుల్ ఓవేరియన్ సిస్ట్ కానీ ఫెలోపియన్ ట్యూబ్స్ వాచి ఉండడం, దాన్ని హైడ్రోసాల్పింగ్స్ అంటాము. సో ఈ సమస్యల్ని మనం ఆల్రెడీ స్కాన్ ద్వారా డయాగ్నోస్ చేసి ఉంటాము. సో ఆ సమస్యని ట్రీట్ చేయడానికి అంటే వాటిని రిమూవ్ చేయడానికి చేసే ప్రొసీజర్ని మనం ఆపరేటివ్ లాప్రోస్కోపీ అని అంటాము. సో ఈ ఆపరేటివ్ లాప్రోస్కోపీలో ఒకవేళ కణితలు ఉంటే కణితల్ని రిమూవ్ చేస్తాం, మయోమాస్ అంటాం కణితల్ని, లేదా ఫైబ్రాయిడ్స్ అంటాము. సో వాటిని రిమూవ్ చేయడానికి కుదురుతుంది. అండ్ ఫెలోపియన్ ట్యూబ్లో హైడ్రోసాల్పింగ్స్ అంటే వాటర్ వల్ల ట్యూబ్ అనేది డిస్టెంట్ అవ్వడం, సో అటువంటి సమస్య ఉంటే దాన్ని ట్రీట్ చేయడానికి ఆపరేషన్ చేస్తాము. లేదా అండాశయంలో చాక్లెట్ సిస్ట్ లేదా నీటి గడ్డలు ఇటువంటివి ఉన్నప్పుడు వాటిని ఎక్సైజ్ చేసి రిమూవ్ చేయడానికి లాప్రోస్కోపీ అనేది చేస్తుంటాము. అదేవిధంగా ఇందాక చెప్పినట్టు అతుకులు ఎండోమెట్రియోసిస్లో పెల్విక్ అడెహెషన్స్ అనేవి ఉంటాయి. సో ఈ అడెహెషన్స్ని కట్ చేసి మనం యూట్రైన్ గర్భాశయం యొక్క మొబిలిటీని, ఫెలోపియన్ ట్యూబ్ యొక్క నార్మల్ అనాటమీని కొద్దిగా రీస్టోర్ చేయడానికి వీలవ్వటం కోసం అడెహెసోలైసిస్ అనే ప్రొసీజర్ చేస్తాము. సో దీన్ని కూడా లాప్రోస్కోపీ ద్వారా అడెషన్స్ని కట్ చేయడానికి చేసే ప్రొసీజర్ అని అంటారనమాట. సో ఈ విధంగా రకరకాల కారణాల్లో ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడుతున్న వారికి ఆపరేటివ్ లాప్రోస్కోపీ అనేది చేస్తుంటాము. సో ఈ లాప్రోస్కోపీ అనేది నార్మల్గా మనం జనరల్ అనెస్థీషియాలో చేయొచ్చు. అండ్ ఇట్ ఈజ్ ఏ 45 minutes to 1 hour ప్రొసీజర్ అనమాట. సింపుల్ డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ అయితే 30 minutes to 40 minutesలో చేయటం కుదురుతుంది. ఒకవేళ ఆపరేషన్ ఏదైనా పెద్ద సమస్య ఉంది, కణిత ఎక్కువసేపు ఉంది, అతుకులు ఎక్కువగా ఉన్నాయి, లేదా చాక్లెట్ సిస్ట్ అనేది చాలా గట్టిగా పెద్దదిగా ఉంది, సో వీటిని ఆపరేట్ చేసి రిమూవ్ చేయాలి అంటే కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. సో 1 hour 15 minutes అలా సర్జరీ ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ లాప్రోస్కోపీ. థ్యాంక్ యూ వెరీ మచ్.